హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఈ రోజు మనం సత్యదేవ్ రావ్ బహదూర్ సినిమా రివ్యూ ముచ్చట మాట్లాడుకుందాం. ఈ సినిమా నాకెలా అనిపించిందంటే, కొన్ని సినిమాలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాస్ట్గా పరిగెట్టవు, కానీ స్లోగా మిస్టరీని బిల్డ్ చేస్తూ క్యారెక్టర్ మైండ్లో ఏం జరుగుతుందో ఆడియన్స్ని ఆలోచించేలా తీసుకెళ్తాయి. రావ్ బహదూర్ కూడా అలాంటి సినిమా. ఇది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు, స్లో బర్న్ ఎమోషనల్ మిస్టరీ డ్రామా టైప్ లా ఉంటుంది. సో థియేటర్కి వెళ్ళినప్పుడే మాస్ ఎలివేషన్స్, హెవీ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిస్కనెక్ట్ అవుతారు. కానీ డిఫరెంట్ నేరేటివ్, క్యారెక్టర్ బేస్డ్ డ్రామా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమాలో కొన్ని మంచి మూమెంట్స్ ఉంటాయి. సినిమాలో కోర్ ఐడియా సింపుల్ అయినా దానిని చెప్పిన విధానం మాత్రం స్ట్రైట్ గా ఉండదు. డైరెక్టర్ వెంకటేష్ మహా రెగ్యులర్ నేరేషన్ కాకుండా కొంచెం అన్కన్వెన్షనల్ రూట్ లో వెళ్ళాడు. ఆడియన్స్ ని అసలు ఏం జరుగుతుంది, హీరో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, ఫైనల్ గా ఆయన వెతుకుతున్న నిజం ఏంటి అని ఆలోచించేలా స్క్రీన్ ప్లేని డిజైన్ చేశాడు. ఈ మిస్టరీ ఫ్లేవర్ వల్లనే సినిమా మీద క్యూరియాసిటీ కొంచెం మెయింటైన్ అవుతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే స్క్రీన్ ప్లే పేస్ దగ్గర. ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ సెటప్ ఉంటుంది, కానీ స్టోరీ ముందుకు వెళ్లడం స్లోగా అనిపిస్తుంది. చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తారు, కానీ ఆన్సర్స్ మాత్రం డిలే చేస్తూ వెళ్తారు. దానివల్ల అసలు మెయిన్ పాయింట్ ఏంటి అనే ఫీలింగ్ కొన్ని ప్లేసెస్ లో వస్తుంది. అక్కడే మన సహనానికి పరీక్ష పెడతారు. సెకండ్ హాఫ్ లో కూడా అదే ఇష్యూ కొంచెం కంటిన్యూ అవుతుంది. ఆడియన్స్ బిల్డ్ చేసుకున్న ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే ప్రతిసారి రివార్డ్ చేయడు. కొన్ని సీన్స్ అవసరం కన్నా ఎక్కువ స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి. ఇంకా సెంట్రల్ మిస్టరీ రివీల్ అయ్యే వరకు వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మధ్యలో రిపిటేటివ్ ఫీలింగ్ రావచ్చు. క్లైమాక్స్ కి వచ్చాక ఒక పోలరైజింగ్ ట్విస్ట్ ఉంటుంది. అది కొంతమందికి ఇంట్రెస్టింగ్ గా అనిపించవచ్చు, ఇంకొంతమందికి ఇంత బిల్డప్ ఇచ్చింది ఇదేనా అనిపించవచ్చు. సో ఈ పాయింట్ డెఫినెట్లీ ఆడియన్స్ టేస్ట్ మీద డిపెండ్ అవుతుంది. ఎమోషనల్ డ్రామా కూడా కొన్ని సీన్స్ లో బాగా వర్క్ అయ్యింది, కానీ కొన్ని చోట్ల గ్రిప్ మెయింటైన్ చేయలేకపోయింది. రైటింగ్ ఇంకొంచెం టైట్ గా, స్క్రీన్ ప్లే ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే రావ్ బహదూర్ ఇంకా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది. ఎస్పెషల్లీ 10 to 15 minutes ట్రిమ్ చేసుంటే సినిమా ఓవరాల్ గా ఇంకా ఎంగేజింగ్ గా ఉండేది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా సత్యదేవ్ గురించి చెప్పాలి. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ ఆయన పర్ఫార్మెన్సే. రోల్లో ఫిజికల్గా, ఎక్స్ప్రెషన్స్లో, బాడీ లాంగ్వేజ్లో చాలా వేరియేషన్స్ చూపించాడు. కొన్ని సీన్స్లో ఆయన కంప్లీట్గా క్యారెక్టర్ లాగా కనిపిస్తాడు, కానీ యాక్టర్ లాగా అనిపించడు. ఎమోషనల్గా కన్ఫ్యూజ్ అయ్యే మూమెంట్స్, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఉన్న సీన్స్, సైలెంట్గా నడిచే పోర్షన్స్ అన్నీ చాలా సిన్సియారిటీతో చేశాడు. నిజంగా చెప్పాలంటే రావ్ బహదూర్ని వాచబుల్గా నిలబెట్టేది సత్యదేవ్ పర్ఫార్మెన్సే. దీపా థామస్ కి కూడా మంచి రోల్ దొరికింది. స్క్రీన్ మీద చాలా న్యాచురల్ గా ఉంటుంది. వికాస్ ముప్పల కూడా తన రోల్ ని బాగా హ్యాండిల్ చేశాడు. అలాగే బాల కొన్ని చోట్ల లైట్ హ్యూమర్ టచ్ ఇస్తూ సినిమా మూడ్ ని బ్రేక్ చేయకుండా సపోర్ట్ చేశారు. టెక్నికల్ గా చూస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి పెద్ద ప్లస్. స్మరణ్ సాయి ఇచ్చిన స్కోర్ ఎమోషనల్ అండ్ మిస్టరీ సీన్స్ ని చాలా బాగా లిఫ్ట్ చేసింది. కొన్ని సీన్స్ లో బీజిఎం లేకుంటే ఇంపాక్ట్ తగ్గిపోయేది అనిపిస్తుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా నీట్ గా ఉంది. 1991 బ్యాక్ డ్రాప్ ని బిలీవబుల్ గా క్రియేట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా అట్మాస్ఫియర్ ని కరెక్ట్ గా క్యాప్చర్ చేసింది. విజువల్ టోన్ సినిమా మూడ్ కి సెట్ అయ్యింది. ఓవరాల్ గా చెప్పాలంటే రావ్ బహదూర్ అందరికీ సెట్ అయ్యే సినిమా కాదు, కానీ డిఫరెంట్ గా ట్రై చేసిన సిన్సియర్ అటెంప్ట్ అని మాత్రం చెప్పొచ్చు. సో మీరు స్లో బర్న్ డ్రామాస్, అన్కన్వెన్షనల్ ఎమోషనల్ మిస్టరీ ఫిల్మ్స్ ఇష్టపడే వాళ్ళైతే ఒకసారి ట్రై చేయొచ్చు. కమర్షియల్ హై ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఈ సినిమా ఫైనల్ ముచ్చట ఏంటంటే, సత్యదేవ్ యాక్టింగ్ తో నిలబడ్డ రావ్ బహదూర్ కథ కన్నా పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ భారం పెట్టిన స్లో బర్న్ మిస్టరీ డ్రామా. మరి ఇదండి రావ్ బహదూర్ మూవీ ముచ్చట. ఈ ముచ్చట నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.